ఫ్రీహోల్డ్ భూములపై విచారణకు మరో నెల గడువు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A సంబంధించిన భూములకు ఫ్రీహోల్డ్గా మార్చడం, భూ అక్రమాలకు సంబంధించిన అంశాలపై విచారణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణకు ఇంతకుముందు 3 నెలల గడువు ఇచ్చారు. ఆ కాల పరిమితిని నిన్నటితో ముగిసింది. ఇప్పటికే విచారణ ముగించి సంబంధిత నివేదికను సమర్పించినందున విచారణ గడువు పొడిగించారనమాట. సమర్పించినందున అలాంటి భూముల రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా ఇంతకు ముందే నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించవద్దని గతంలోనే ఆదేశించారు. అవి కొనసాగుతాయి. జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు జనరల్స్, జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్లు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని సాయిప్రసాద్ ఆ ఆదేశాలు పేర్కొన్నారు. సో 22A ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి, 22Aకు నిషేధ భూములకు సంబంధించి సుమారు ఒక నెల రోజుల పాటు విచారణ చేపట్టడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట. సో ఇది మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్